యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నరోత్తం, బహుశా నువ్వు గమనించలేదనుకుంటా, ఇంతమంది మాట్లాడారు కానీ ఆ భీమ్రావు మాత్రం ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తను ఎందుకు ఏం మాట్లాడడం లేదో నాకు తెలుసు. ఎందుకు? పాపం గొంతెండుకుపోయి ఉంటుంది. డేవిడ్ గారు, నన్ను కాల్చి చంపండి, కానీ నా కొడుకును వదిలిపెట్టండి. నాన్న ఏమంటున్నారు? వద్దు సార్, మీరు నా ప్రాణాలే తీసుకోండి, కానీ అందరినీ వదిలేండి. ఇక తర్వాత ఎవరు మీ దారికి అడ్డురారు. వద్దు వద్దు ఆనంద్, చూడండి, నేను కుటుంబం మొత్తాన్ని సతారాకు పంపిస్తాను. బదులుగా నన్ను చంపేయండి. ఇక వీళ్ళందరినీ వదిలేయండి. భీమ్రావ్, అందరూ కలిసి వచ్చేస్తారు. మరి చావడానికి ముందు నువ్వేం మాట్లాడవా? ఏదో ఒకటి మాట్లాడు భీమ్రావ్. ఉపన్యాసాలు బాగా ఇస్తావు కదా, చావడానికి ముందు ఏదో ఒకటి చెప్పు. చెప్పు. చెప్తాను డేవిడ్ సార్. అప్పుడప్పుడు వ్యక్తిలో అహంకారం ఎంత పెద్దగా మారిపోతుందంటే ఆ వ్యక్తికి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే కనిపించదు. నాకేమనిపిస్తోందంటే మీ విషయంలో కూడా కొంచెం ఇలాగే జరిగిందని. కొంచెం వెనక్కి తిరిగి చూడండి. ఓకే. వీళ్ళ శోభ కొడుకు. అలాగే ఈ వ్యక్తి హేతను కాపాడుతాడా మిమ్మల్ని ఈ తుపాకులు పట్టుకున్న సిపాల నుంచి? మీరు ఎవరిని వ్యక్తి అంటున్నారో ఆయన చేతిలో ఏముందో కొంచెం చూడండి. మీరు ఆయన చేతిలో కాపీ ఇంకా కలం ఉంది. ఇక మీకు తెలిసే ఉంటుంది, కలానికున్న శక్తి ఎప్పటినుంచో కత్తులు తుపాకుల కంటే కూడా చాలా ఎక్కువ అని. ఇక మీ భాషలో చెప్పాలంటే ద పెన్ ఈజ్ మైటియర్ దెన్ ది స్వార్డ్. ఇతనేం చేయగలడు? నేను ది బాంబే క్రానికల్ సబ్ ఎడిటర్ని. ఒకవేళ మీరందరూ ఇక్కడ ఏం చేసినా అది రేపటి పేపర్లో అచ్చువేయబడుతుంది. ఇక ఆ తర్వాత మీ గతి ఏమవుతుందో అది మీరే ఆలోచించుకోండి. ఇలాంటి పేపర్లకు నేను భయపడిన. బహుశా మీకు మెహతా సార్ గురించి తెలియదనుకుంటాను. సర్ ఫిరోజ్ షా మెహతా, ఆయన పేపరే ఇది ద బాంబే క్రానికల్. ఒకవేళ మీకు తెలియకుంటే మీరు ఒక పని చేయొచ్చు. మీరు మీ తోటి అధికారులను అడగొచ్చు కూడా. వాళ్లే మీకు చెప్తారు మెహతా సార్ గురించి ఇంకా చక్కగా. డేవిడ్ సార్, ఈ మెహతా సాహెబ్ చాలా పెద్ద వ్యక్తి. ఆయనకు గవర్నర్ దాకా పరిచయాలున్నాయి. ఏ మెహతా సార్ అనేది చూసుకుందాం. ముందు వెళ్ళి కాల్చిపాడే. సారీ సార్, తుపాకీలు కిందకి దించండి. సారీ, ముందు వెళ్ళి కాల్చి పాడేయండి. సారీ సార్. ఫైర్! ధన్యవాదాలు. ఇక నేను బయలుదేరుతాను. జోషి గారు, ఇప్పుడు మీ గొంతు ఎండడం లేదా? దాహం వేయడం లేదా? వెళ్ళండి,
మీ సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటున్నారు? చూడండి నరోత్తమ్ జోషి గారు, ఇప్పుడు మీరు ఇంకా జాగ్రత్తగా మా అందరినీ ఇబ్బంది పెట్టడం కోసం కుతంత్రం చేయడానికి కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు భీమ్ ఇంకా రమాతో పాటు ఇక దీపక్ కూడా మీ అందరి కుతంత్రానికి విరుగుడు వెతుక్కోగలడు. దీపక్ కాదమ్మా, భీమ్రావ్ అంబేద్కర్ కేవలం ఒక వ్యక్తి కాదు, తనొక భావం. ఇంకా ఎవరెవరి మెదడులో భీమ్రావ్ అంబేద్కర్ భావాలుంటాయో వాళ్ళందరూ భీమ్రావులే. ఇంకా ఒక్కరోజు మొత్తం ప్రపంచం భీమ్రావ్ అంబేద్కర్లా మారుతుంది. జనార్దన్, జోకు, భీమ్ ఇంకా తన కుటుంబ సభ్యులు వెళ్ళి చాలాసేపు అయింది. అసలు అక్కడ వాళ్ళకు ఏం జరిగిందో ఏమో. వాళ్ళకేమీ జరుగుండదు. ప్రతిసారి మీరంతా ఇదే ఆలోచిస్తారు కదా, భీమ్కి ఏదైనా చెడు జరుగుతుందని. కానీ అలా ఏం జరగలేదు. అలాగే ఈసారి కూడా ఏం జరగదు. అర్థమైందా? భీమ్ తన కుటుంబంతో కలిసి పూర్తిగా క్షేమంగా తిరిగి వస్తాడు. అయినా అది వార్త అందినప్పుడు కదా తెలిసిపోయేది. వార్త అందినట్టే అనుకో. ఇప్పుడు చూద్దాం భీమ్రావును ఎవరు కాపాడుతారో. నేను కాపాడుతాను భీమ్రావుని. నేనుండగా మా భీమ్ అన్నయ్యకి ఏం కాదు. చూడండి, మా భీమ్ అన్నయ్య వస్తున్నాడు. కానీ దీపక్, వీళ్ళందరూ నువ్వెలా కాపాడావు? పైగా డేవిడ్ ఇంకా ఇన్స్పెక్టర్ వాళ్ళంతా ఏరి? మీకు గుర్తుందా బాబాయ్, భీమన్నయ్య చెప్పాడు మెహతా సాహెబ్ పేపర్ నడుపుతున్నాడని. ఇంకా పేపర్కి చాలా పెద్ద శక్తి ఉంటుంది. అందుకే ఇక నుంచి అందరూ లక్ష్మి అక్క వెంట వెళ్ళినప్పుడు నేను వెంటనే పరిగెత్తుకుంటూ మెహతా సాహెబ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను. ఇంకా అక్కడి నుంచి సహ సంపాదకుడు వచ్చాడు, ఆయన అందరినీ విడిపించాడు. ఏంటి హితేష్ అన్న, ఈసారి కూడా మీరంతా ఏమనుకున్నారో అది జరగలేదు. మనోహర్ అన్న, అదంతా వదిలేండి మీరు. ఇదిగో, ఈ నీటి సమస్య ఇప్పటికీ అలాగే ఉంది. దాన్ని ఏం చేద్దాం? కానీ మనం అందరం ఇంట్లోంచి బయటకు వెళ్ళొచ్చు కదా. మనం మన బిందెలు బకెట్లు తీసుకుని వెళ్ళి ఇక ఎక్కడో అక్కడి నుంచి నీళ్లు పట్టుకొని వచ్చేద్దాం. మీరందరూ ఏర్పాట్లు చేసుకోండి. నేను ఇప్పుడే వస్తాను. నేను నీకు ఎన్నోసార్లు వద్దని చెప్పాను కదా, బయటికి వెళ్ళొద్దని. ఒకవేళ అక్కడ ఏదైనా జరుగుంటే
ముందు మీరు శాంతించండి. కూర్చోండి. లక్ష్మి, కూర్చోండి. ఎందుకు వెళ్ళను? మీ మందుల కోసం నీళ్లు కావాలి కదా. కానీ ఒకవేళ మీకేదైనా జరిగితే అప్పుడు నా గతే కావాలి. మరి నేను మీ ఇద్దరికీ ఏదైనా జరిగిందంటే నేనేమైపోవాలి? ఇంత పెద్ద విషయాన్ని మీరు మా అందరి దగ్గర దాచిపెట్టారా? ఎందుకు? భీమ్, నాకు ఈ విషయం గురించి నాకు మాట్లాడాలని లేదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నాకు ఈ మాత్రం కూడా హక్కు లేదా ఆనందన్నయ్య? మీ దుఃఖాన్ని నేను పంచుకోకూడదా? మీ దుఃఖంలో మీకు తోడుగా ఉండకూడదా? చూడు భీమ్, నేను ఈ హక్కు గురించి మాట్లాడలేదు. అందుకే ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది. చిన్నప్పుడు మీకు తలనొప్పిగా ఉన్నప్పుడు మీరు నన్ను వెతికి వెతికి మరీ రమ్మనేవాళ్ళు. ఏమనేవాళ్ళంటే, భీమ్ కొంచెం తలకు మర్దన చేయవా అని. నువ్వు తలకు మర్దన చేస్తే ఉపశమనంగా ఉంటుందని. మనం పెద్దవాళ్ళం అయిపోయామో లేదో ఆనందన్నయ్య, మీరసలు ఈ భీమ్ని తలుచుకోవటమే మర్చిపోయారు. సరే, కానీ ఒక్క విషయం చాలా జాగ్రత్తగా వినండి. మీరు నా నుంచి నా హక్కును దూరం చేయడానికి వీల్లేదు. ఒకవేళ మీరు దూరం చేసినా సరే, అయినా కూడా నేను మిమ్మల్ని ఈ పరిస్థితిలో ఒంటరిగా వదిలేసి ఇక్కడి నుంచి వెళ్లే రకం కానే కాదు. చెప్పండి లక్ష్మీ వదన, డాక్టర్ ఏమన్నారు? నేను చెప్పాను కదా, నాకు నీ తోడు అక్కర్లేదు. జనార్దన్, జోకు, ఇప్పుడు ఈ అన్నదమ్ములిద్దరి మధ్యలో ఏం జరుగుతుంది? హితేషనా, అది అన్నదమ్ములకి సంబంధించింది. అదేంటో వాళ్ళే పరిష్కరించుకుంటారు. వాళ్ళు పరిష్కరించుకుంటారు, అది సరే. కానీ ఏం జరిగింది? నేనేమన్నా వినిపించలేదా? నా కొడుకులు ఇప్పుడు పెద్దవాళ్ళయ్యారు. వాళ్ళే పరిష్కరించుకుంటారు. అలాగా? ఇప్పుడు కింద నాన్నేం చెప్పారో తెలుసా? నా కొడుకులు పెద్దవాళ్ళైపోయారని. కానీ నిజానికి ఆయన ఏం చెప్పాలనుకున్నాడో మీకు తెలుసా అన్నయ్య? ఆయన ఏం చెప్పాలనుకున్నాడంటే, నేనిప్పుడు ముసలివాణ్ణి అయిపోయాను అని. ఇక ఒక ముసలి తండ్రి వయసులో ఉన్న తన కొడుకులను ఏమని కోపడతాడంటే, మీరిప్పుడు పెద్దవాళ్ళైపోయారు అని. అయితే మీ నిర్ణయాలు మీరే తీసేసుకోండి అని. అందుకే చెప్తున్నాను ఆనందన్నయ్య, నాకు చెప్పండి, డాక్టర్ ఏమన్నాడు? నేను చెప్పాను కదా భీమ్, ఇది మా సమస్య. ఇక నేను లక్ష్మి కలిసి దీన్ని పరిష్కరించుకుంటా. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. సరే, నేను వెళ్తాను. కానీ వెళ్ళడానికి ముందు రమ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఒకవేళ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయాననుకో ఆనందన్నయ్య, ఇక నేను జీవితంలో ఇంకెప్పుడు మీతో మాట కూడా మాట్లాడను.
సరే సరే, నువ్వు నాతో మాట్లాడద్దు. కానీ ఇప్పుడైతే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అసలు మీరేమంటున్నారు? నేను అన్నది పూర్తిగా నిజమే లక్ష్మి. డాక్టర్ నాకేం చెప్పాడో దాన్ని నేను అలాగే నువ్వు కలిసి పరిష్కరించుకుందాం. భీమ్ కంటూ ఒక జీవితం ఉంది. ఇక వాడు నా కారణంగా ఆందోళన పడ్డం నాకు ఇష్టం లేదు. అందుకే భీమ్, నేను నీకు చెప్తున్నాను కదా, నువ్వు ఇప్పుడే ఈ క్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను ఇక్కడి నుంచి నిజంగానే వెళ్ళిపోవాలా ఆనందన్నయ్య? భీమ్, ఒకవేళ నువ్వు నన్ను 10 సార్లు అడిగినా కూడా నా జవాబు ఒకటే ఉంటుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళి తనని ఆపండి, ఆపండి. డాక్టర్ ఏం చెప్పాడంటే ఒకవేళ నేను వైద్యం చేయించుకోకుంటే చనిపోతానని. ఇక నా వైద్యం చాలా ఖరీదైపోయింది భీమ్. అవును భీమ్, నేను నీ దగ్గర దాచాను, చెప్పలేకపోయాను. ఎందుకంటే ఇంట్లో ముందు నుంచే డబ్బులు కొరతుంది. అంతేకాదు నాన్న, రమ, అత్తయ్య, అందరి ఖర్చులు. ఇక నాకిష్టం లేదు భీమ్. వీటన్నిటి మధ్యలో నా గురించి నీకు తెలియడం. ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు నా కోసం ఏం చేసినా అమ్మనితో గొడవ పడుతుంది, పోట్లాడుతుంది. అలా నాకు ఇష్టం లేదు భీమ్. నా కారణంగా నీకేదైనా కష్టం కలగడం, అందుకే చెప్పలేదు. ఆనందన్నయ్య, మీకేమనిపించిందో అదే చేశారు. ఇక ఇప్పటి నుంచి నేను ఆలోచిస్తాను. ఆనందన్నయ్య, ఎవరేమన్నా సరే నేను అది అస్సలు పట్టించుకోను. ఎవరు గొడవ పడ్డా నేను పట్టించుకోను. కానీ నేను మీ తమ్ముణ్ణి.
మీ దుఃఖంలో మీకు నేను తోడుగానే ఉంటాను. మీ గురించి నేను బెంగపడకుంటే ఇంకెవరు పడతారు?